హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనము 2వ లైన్ జక్కయ్య అని ఉంటుంది చూడండి, అక్కడి నుంచి చదవండి. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఒక వ్యక్తితో దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక సామాన్యమైన వ్యక్తితో చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో సంపాదనే జీవితం అనుకున్న వానితో చెప్తా ఉన్నాడు, ఈ లోకమే శాశ్వతం అనుకున్న వానితో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, జక్కయ్య త్వరగా దిగి రా, నేను నీ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, మనతో చెప్తా ఉన్నాడు. ఆ దినాన జక్కయ్యతో చెప్పాడు, ఈ దినాన నీతో నాతో ఈ శబ్దాంతరంతో ఎంతవరకు అయితే వెళ్తా ఉందో వారందరితో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటా ఉన్నాను. హల్లెలూయా. గడిచేద్దా హల్లెలూయా. ఎవరింట్లో ఉండాలనుకుంటా ఉన్నాడంటే మన ఇంట్లో ఉండాలనుకుంటా ఉన్నాడు. జక్కయ్యే మనమైతే జక్కయ్యతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాతో మన అందరితో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇంతవరకు నీ ఇంట్లో నేను లేనేమో, ఇంతవరకు నా ఇంట్లోకి నన్ను పిలిచలేదు, నీ ఇంట్లోకి నన్ను చేర్చుకోలేదు, అయితే నేనే నీ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకోసారి దేవునికి మహిమ కలుగుగాక. ఈ జక్కయ్య లాంటి జీవితం కలిగిన వానితో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నేను నీ ఇంట్లో ఉండాలి అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే మనం ఏం చేస్తాం? మన చుట్టాలను, బంధువులను, స్నేహితులను, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వారందరిని ఏం చేస్తామంటే, అయ్యా నా ఇంట్లో చిన్న కార్యక్రమం జరుగుతూ ఉంది, నువ్వు నా ఇంట్లోకి రా. అవును కదా? ఇదిగో నేను మంచి భోజనం తయారు చేస్తూ ఉన్నాను, మంచి ఆతిథ్యం నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను, నా ఇంట్లోకి రా అని చెప్తాం. అయితే జక్కయ్య జీవితంలో ఏమి శుభవార్త జరుగుతూ ఉందంటే, జక్కయ్య జీవితంలోకి ఏం రాబోతూ ఉందంటే రక్షణ రాబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. గడిచేదా దేవునికి మహిమ కలుగుగాక. అందుకే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా. అసలు జక్కయ్య ఎక్కడున్నాడు ఒకసారి చూద్దాం. 1వ వచనం, ఆయన సంచరించుచు యెరికో పట్టణముకు ప్రవేశించి దాని నుండా పోవచ్చు. నేను ఇదిగో ధనవంతుడైన జక్కయ్య అను మారు పేరు గల ఒకడు యేసు ఎవడో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున యేసును చూడలేకపోయాను. హల్లెలూయా. యేసు ప్రభువు జక్కయ్య ఉండే గ్రామానికి వెళ్తూ ఉన్నాడు. ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు అనేక మంది యేసు ప్రభుని చూడడానికి వెళ్ళిపోయారంటండి. హల్లెలూయా. యేసు ప్రభుని చూడడానికి వెళ్ళిపోయినప్పుడు ఈ జక్కయ్య ఎలాంటి జీవితం కలిగిన వాడంటే, ఎలాంటి బ్రతుకు కలిగిన వాడంటే, ధనము కోసము ఎంతవరకైనా వెళ్ళేవాడు, ఏదైనా చేసేవాడు, మోసానికి పాల్పడేవాడు. మంచి ఉద్యోగం ఉంది, మంచి ధనం వస్తుంది, అయినా కానీ ఈ జక్కయ్య అనే వ్యక్తి ఏం చేశాడంటే, మనుషుల దగ్గర ఏం చేసేవాడు? ధనాన్ని తీసుకుండేవాడు, ధనాన్ని లాక్కుండేవాడు. ఒకంత పన్ను వేస్తే దానికి డబుల్గా తీసుకునేవాడు. ఆ మనిషిని అనేక మంది అనేవారు, వీడు పాపాత్ముడు రా, పాపము కూడబెట్టుకుంటా ఉన్నాడు అనుకునేవారంటండి. ఎవరంటే జక్కయ్యను. ఎందుకంటే ఆ జక్కయ్య ఏం చేస్తారంటే, 10 రూపాయలు పన్నేస్తే 20 రూపాయలు తీసుకుండే వ్యక్తి. అలాంటి జీవితం జీవిస్తున్న ఈ జక్కయ్య ఊరికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు అనేక మంది యేసు ప్రభువును చూడడానికి వెళ్ళారు. ఈ జక్కయ్య అనుకుంటా ఉన్నాడు, ధనవంతుడు నేను ఉన్నాను, ఆస్తిపరుడు నేను ఉన్నాను, డబ్బున్నవాడు నేను ఉన్నాను,
మంచి అంతస్తు ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, మంచిగానే జీవిస్తున్నాను, మంచిగానే బ్రతుకుతా ఉన్నాను, నాకు ఎలాంటి కొదువలు లేదు. అయితే నన్ను వదిలేసి ఈ ప్రజలు ఎవరినో చూడడానికి వెళ్తూ ఉన్నారు. ఏమనుకున్నాడంటే ఎవరినో చూడడానికి వెళ్తూ ఉన్నారు, ఆయనను నేను కూడా చూడాలి. హల్లెలూయా. ఈ రోజులలో చాలామంది ఆయన చూడడానికి ఇష్టపడరు. కానీ పాపాత్ముడు అనబడుతున్న జక్కయ్య, ఈ లోకంలో మనుషులను పీడిస్తున్న జక్కయ్య, ధనము కోసమే ప్రయాసపడుతున్న జక్కయ్య ఏమనుకున్నాడంటే తన ఆస్తిని పక్కన పెట్టేశాడు, తన అంతస్తుని పక్కన పెట్టేశాడు, తనలో ఉన్న ఆ కోపాన్ని, ఆ అసూయను, ఆ కక్షను, ఆ ఈర్ష్యను పక్కన పెట్టేసి ఏమనుకున్నాడంటే నేను యేసు క్రీస్తు ప్రభుని చూడాలి. హల్లెలూయా. మనం ఎవరిని చూడడానికి దేవుని మందిరానికి రావాలంటే ఎవరిని చూడడానికి రావాలి? యేసు క్రీస్తు ప్రభుని చూడడానికి రావాలి. మనుషులతో మాట్లాడడానికి కాదు, మనుషులతో ముచ్చట్లు పెట్టడానికి కాదు, వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారో చూడడానికి కాదు, పక్కన వారితో మాట్లాడడానికి కాదు. ఈ జక్కయ్య అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే నేను యేసు క్రీస్తు ప్రభుని చూడాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే దేవుణ్ణి చూడడానికి ఇష్టపడరు, కానీ దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. కానీ చాలామంది ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. లోకంలో జీవిస్తున్న జక్కయ్య ఎక్కడికి రావాలనుకున్నాడంటే యేసు క్రీస్తు ప్రభుని చూడడానికి రావాలనుకున్నాడండి. హల్లెలూయా. అందరు యేసు ప్రభు వస్తూ ఉంటే అనేక మంది ఆ గ్రామంలో ఉన్నారు, అందరూ పరిగెత్తు వెళ్ళి యేసయ్య చుట్టూ నిలబడ్డారంట. ఏం చేశారు? యేసయ్య చుట్టూ నిలబడ్డారు. నిలబడినప్పుడు ఈ జక్కయ్య కూడా యేసు ప్రభువును చూడడానికి వెళ్ళిన జక్కయ్య ఏమైపోయాడంటే పొట్టోడు అంటండి. ఏమైపోయాడు? చాలా పొట్టోడు. అయితే తను అనుకున్నాడంట, చూడండి మా మాట 3వ వచనం, యేసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడుట వలన దేవుణ్ణి చూడలేక పోయాను. హల్లెలూయా. గడిచుద్దాం. హల్లెలూయా. యేసు ప్రభుని చూడడానికి వచ్చాడు, కానీ యేసు ప్రభు ఎవరో చూడడానికి వచ్చాడు, కానీ ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి వచ్చాడు, కానీ ఆయన ఆరాధన చేసుకోవడానికి వచ్చాడు, కానీ ఆయన ఎవరో చూసి ఆయన పాదాల మీద పడతామని వచ్చాడు. కానీ ఏమైపోయాడంటే అప్పటికే ఆయన చుట్టూ అనేక మంది ప్రజలు ఉండడం వలన యేసు ప్రభుని చూడలేకపోయాడంటండి. ఎందుకో తెలుసా? అతను చాలా పొట్టివాడి ఉంటాడంట. యేసు ప్రభుని చూడలేక బాధపడుతూ వేదన పడుతూ ఏం చేస్తూ ఉన్నాడంటే నేను ఎలాగైనా యేసు క్రీస్తు ప్రభుని చూడాలి. హల్లెలూయా. గడిచుదా. హల్లెలూయా. ఏమనుకున్నాడంటే నేను యేసు ప్రభుని చూడాలి. చాలా మంది మందిరాలకు కూర్చున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచారు, కానీ మనుషులు ఏమి చేస్తూ ఉన్నారో అని చూస్తూ ఉంటారు. మనుషులు ఎలాగ తిరుగుతూ ఉన్నారో చూద్దాం అనుకుంటూ ఉంటారు. మనుషుల యొక్క క్రియలను చూస్తూ ఉంటారు. మనుషులు ఏదైతే చేస్తారో దాన్ని చూద్దామని చూస్తూ ఉంటారు. కానీ పాట పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టరు, పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడరు, పాటలు పాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేయరు, పాటలు పాడుతున్నప్పుడు దేవుని మహిమపరచరు. కానీ చాలామంది ఎలా ఉంటారంటే నేను వచ్చినా పోతున్నా అంత మాత్రమే అన్నట్టుగా ఉంటారు. అయితే జక్కయ్య అనుకున్నాడు, నేను పొట్టివాడిని అయినా కానీ నేను యేసు క్రీస్తు ప్రభుని చూడాలి. ఏమనుకున్నాడు? యేసు ప్రభుని నేను చూడాలి. చాలామంది వస్తారు కానీ దేవుణ్ణి చూడరు. చాలామంది వస్తారు దేవుని ఆరాధన చేయరు. చాలామంది వస్తారు దేవుని కీర్తించరు. చాలామంది వస్తారు దేవుని మహిమపరచరు. కానీ చాలామంది వచ్చి చేతులు కట్టుకొని, చాలామంది వచ్చి కళ్ళు తెరుచుకొని, చాలామంది వచ్చి ఇది నా కాదులే అనుకొని వెళ్ళిపోయే పరిస్థితిలో చాలామంది ఉంటారు. అయితే జక్కయ్య అనుకున్నాడు, నేను పొట్టివాడైనా కానీ నేను మాత్రం యేసు క్రీస్తు ప్రభువుని నేను చూడాలి. హల్లెలూయా. ఏమనుకున్నాడు? నేను యేసు ప్రభువుని చూడాలి. మందిరంకి వచ్చామంటే మనం ఎవరిని చూడాలంటే యేసు ప్రభుని చూడాలండి. హల్లెలూయా. ఒక భక్తుడు చెప్పాడు, బ్రదర్ ఏసన్న గారు, ఆయన అంట ప్రార్థనలో కూర్చున్నప్పుడు
ఎవరిని చూస్తూ ఉంటాడంటే యేసు ప్రభు నా ఎదుట ఉన్నాడని చూస్తూ ఉంటాడంటండి. హల్లెలూయా. ఆయన అనుకుంటాడంట, ఏమనుకుంటాడు తెలుసా? నా పక్కన ఎవ్వరూ లేరు, నా మధ్యలో, నా ఎదురుగా, నా రూపంలో యేసు ప్రభు నా ఎదుట నిలిచున్నాడు అనుకుంటాడంటండి. హల్లెలూయా. అలా అనుకొని ప్రార్థన ప్రారంభం చేస్తాడంట. అలా అనుకొని దేవుని ఆరాధించడం స్టార్ట్ చేస్తాడంట. అలా అనుకొని దేవుని కీర్తించడం స్టార్ట్ చేస్తాడంట. అలా అనుకొని వాక్యోపదేశం చేయడానికి మొదలు పెడతాడంట. జక్కయ్య కూడా అనుకున్నాడు, నేను పొట్టివాణ్ణి అయినా కానీ నేను యేసు ప్రభుని చూడాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకోసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క మందిరానికి రాబోతున్న మనము, దేవుని మందిరానికి వచ్చిన మనము ఎవరిని చూడాలంటే యేసు ప్రభుని చూడాలి. అందుకే బైబిల్ నుంచి 18వ అధ్యాయము 35వ వచనం, 18వ అధ్యాయం 35వ వచనం. ఆయన యెరికో పట్టణం సమీపించినప్పుడు ఒక్క గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుకొనుచుండెను. జన సమూహము దాటిపోవచ్చున్నట్లు చప్పుట్లు విని ఏమని అడగగా వాడు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూసాము, ఒక ధనవంతుడు ఎవరు చూడాలనుకున్నాడు? యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. గుడ్డివాడు ఎవరు చూడాలనుకుంటున్నాడంటే యేసు ప్రభుని చూడాలనుకుంటా ఉన్నాడు. ఈరోజు 2 చేతులుండి కూడా దేవుని చూడాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, అవయవాలన్నీ ఉంటాయి, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచిగా ఉంటాము, కానీ దేవుని చూడడానికి చాలామందికి ఇష్టము ఉండదు. అయితే త్రోవ పక్కన కూర్చున్న ఈ వ్యక్తి భిక్షం అనుకునేవాడు, వచ్చేవారిని పోయేవారిని ధనం అనుకొని జీవించేవాడు. అయితే ధనం అనుకుంటూ ఆ రోడ్డు పక్కన ఉన్న వ్యక్తికి ఏదో కాల చప్పట్లో అయినప్పుడు ఎవరో ఇక్కడి నుంచి చాలామంది వెళ్తున్నారు అనుకొని పోతున్న వారిని పిలిచి, అయ్యా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇదిగో మా ముందు ఈ మార్గాన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వెళుతున్నాడు. హల్లెలూయా. ఎవరు వెళ్తా ఉన్నారు? యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. నజరేయుడైన యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు అన్నప్పుడు ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే, చూడండి మా మాట, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసాను. దేవునికి మహిమ కలుగుగాక. గడిచుదాం. దేవునికి మహిమ కలుగుగాక. గుడ్డివాడు యేసు ప్రభు ఈ మార్గాన్ని వెళ్తున్నాడని, గుడ్డివాడు యేసు ప్రభు ఈ ప్లేస్ నుంచి వెళ్తున్నాడని ఏం చేశాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవకు, ఒక్కసారి నన్ను కరుణించుము. దేవునికి మహిమ కలుగుగాక. ఏం లేవంటే అతనికి చూపు లేదు. అతనికి ఏం లేదంటే మనలాగా చూసేవానికి అధికారము లేదు. వచ్చిపోయేవాడిని ధనం అడుక్కుండేవాడు. ఈయన చూసేమో ఒకడు ధనవంతుడు, ఇక్కడ ఎవడు ధనము లేనివాడు. ఇంతకు మనం చూసాము మంచి అవయవాలు ఉన్నాయి, కానీ ఇతనికి ఏం లేవు, చూడడానికి చూపు లేదు. కానీ వీళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఒక్కని కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనే ఎవరంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు నీవు నేను నీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీకు ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీకు శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నువ్వు ధనవంతుడు కావచ్చు, కాకపోవచ్చు, ఉన్నా కానీ లేకపోయినా కానీ మనం ఎవరి కోసం ఎదురు చూడాలంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు కోసం ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే అనేక మంది, వేలాది మంది వెళ్తూ ఉన్నారు, వేలాది మంది యేసు ప్రభువుని సంచారం చేస్తూ ఉన్నారు, వేలాది మంది దేవుణ్ణి వెనక ఆయన ఫాలో అవుతూ ఉన్నారు. యేసు ప్రభు వెనక అనేక మంది వెళ్తూ ఉంటే గుడ్డివాడు కేకలు వేస్తూ ఉన్నాడు, యేసు ఒక్కసారి నన్ను కరుణించుము, నన్ను దాటి పో మాకు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నేనే మీ మధ్యలో ఉన్నాను, మీ మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాను, ఎవరైతే నన్ను పిలుస్తారో ఓనికి దగ్గరికి నేను రావడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఆ గుడ్డివాడు కేకలు వేస్తూ ఉంటే యేసు ప్రభుతో ఉన్న శిష్యుల దగ్గర ఉన్న ప్రజలలో కూడా ఏం చేశాడంటే, ఎందుకు కేకలు వేస్తూ ఉన్నావు, ఎందుకు కేకలు వేస్తూ ఉన్నావు, ఆయన నీ మాట వింటాడనుకున్నావా, నీ మాట ఆయన వింటాడనుకుంటున్నావా, ఎందుకు కేకలేస్తూ ఉన్నావు, నోరు మూసుకో. ఏమన్నారంట, ఎందుకు కేకలేస్తూ ఉన్నావు,
ఎందుకు యేసు అని పిలుస్తూ ఉన్నావు? ఎందుకు గట్టిగా అరుస్తూ ఉన్నావు? నోరు మూసుకో. ఈరోజు గట్టి కేకలేసి ఆరం చేస్తూ ఉంటే, గట్టి కేకలేసి దేవుని స్తుతిస్తూ ఉంటే, గట్టి కేకలేసి దేవుని ఆరం చేస్తూ ఉంటే, వాయిద్యాలతోడు, పాటలతోనూ, కీర్తనలతోనూ దేవుని మయంపరుస్తూ ఉంటే, చాలామంది అంటారు దేవునికి మందిరానికి వచ్చేవారే, మందిరంలో నివాసం చేసేవారే, దేవునితో సంచారం చేసేవారే, దేవుని సహాసం చేసేవారే చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు అంత కేకలు వేయాలి, ఎందుకంత ఆరం చేయాలి, ఎందుకు పాటలు పాడాలి, ఎందుకు అంత వాయిద్యాలు వంచాలంటే, ఇక్కడ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే, గుడ్డివాడు దేవుని పిలుస్తూ ఉంటే ఏం చేశాడంటే, దేవునితో నడుస్తున్నవాడే ఎందుకు కేకలు వేస్తా ఉన్నా అని కేకలు వేస్తూ అన్నప్పుడు ఇతను ఏం చేస్తున్నంటే, చూడండి మా మాట, ఊరుకుండుమని ఆయనను గద్దించిరి. మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసాను. హల్లెలూయా. ఏం చేశాడు? ఫస్ట్ యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు. యేసుప్రభు వెళ్తా ఉంటే దావీదు కుమారుడిని కరుణించమని ఒక లెవెల్లో కేకలు వేశాడు. కేకలు వేసినప్పుడు ప్రజలలో యేసుప్రభుతో నివాసం చేస్తున్నవాడే, యేసుప్రభుతో నడుస్తున్నవాడే, యేసుప్రభు చెప్పిన మాటలు వింటున్నవాడే, దేవుని ఆరాధన చేస్తున్నవాడే, కీర్తిస్తున్నవాడే ఏమన్నాడు? ఎందుకు కేకలు అంటాను? మనుషులు కేకలేకపోతే బండరాలతో దేవుడు ఆరాధించబడతాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకోసారి చేద్దాం, దేవునికి మహిమ కలుగుగాక. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్తా ఉంది, ఏమని చెప్తుందంటే, కీర్తన గ్రంథంలో 47వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, సర్వజనులారా మీరు చప్పట్లు కొట్టుడే. 96 కీర్తనలు రాపించబడింది. యెహోవా పేరిట కొత్త కీర్తనలు పాడుడే. 150 అధ్యాయంలో రాపించబడింది. తంబూర, సితార, నాదాలతో దేవుని ఏం చేయాలంట? స్తుతించాలి. చదువు మాట ఒకసారి. 150 అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా. ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, దేవుని కీర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేక మంది ఆటంకపరిచారు. కానీ వాడు ఏం చేశాడంటే, నువ్వు ఆటంకపరిచినా కానీ, నువ్వు అభ్యంతరపరిచినా కానీ, నువ్వు నన్ను ఇంకొక మాట అన్నా కానీ, నువ్వు నన్ను హేళన చేసినా కానీ, అభ్యంతరపరిచినా కానీ, నా నోరు మూసినా కానీ, నేను దేవుని పిలవడం మాత్రం నేను మానను. హల్లెలూయా అని చెప్పి ఇంకా బిగ్గరగా కేకలేస్తూ ఉన్నాడంటండి. హల్లెలూయా. ఏం చేస్తున్నట్ట? ఇంకా గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు, గట్టిగా దేవుని పిలుస్తూ ఉన్నాడు. నేను అంటాను, మనుషుల వైపు ఎప్పటికి చూడకూడదు. ఎందుకంటే మనుషుల వైపు చూస్తే నువ్వు ఆరాధన చేయలేవు. మనుషుల వైపు చూస్తే నీ ఆత్మ రక్షించబడదు. మనుషుల వైపు చూస్తే నువ్వు ముందుకు వెళ్ళలేవు. మనుషుల వైపు చూస్తే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచలేవు, కీర్తించలేవు. దేవునికి అభిషేకం నీలోకి రాదు, దేవునికి పరిశుద్ధాత్మ నీలోకి రాదు, దేవునితో నువ్వు నడవలేవు. నేను అంటాను, వాక్యం చెప్పేవారు కావచ్చు, ఆరాధన చేసేవారు కావచ్చు, పాటలు పాడేవారు కావచ్చు, మన గురి ఎవరు వైపు ఉన్నారంటే, నా ఎదుట యేసు ప్రభు ఉన్నాడు, దేవునికి మహిమ కలుగుగాక. గుడ్డివాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, యేసు ప్రభు ఈ మార్గాన్ని నుంచి వెళ్ళిపోతే మరలా నేను ఆయన్ను పట్టుకోలేను, మరలా ఆయన నేను కలుసుకోలేనని వాడు అడిచిన కానీ, కేకలేసిన కానీ, నోరు ముయ్యరా అన్న కానీ ఏం చేశాడంటే ఇంకా గట్టిగా కేకలేయడం మొదలు పెట్టాడంటండి. దేవునికి మహిమ కలుగుగాక. నేను అంటాను, నువ్వు పాటలు పాడుతూ ఉంటే ఎవరన్నా స్లో పాడు, ఒకవేళ ఆపు, ఇదనంగా పాడు, లేకపోతే ఇలా పాడు, అలా పాడంటే నేను అంటాను, నాకు ఇచ్చింది యేసయ్యా, ఆయనకు నచ్చినట్టు నేను పాడతా కానీ నేను మనుషులకు నచ్చినట్టు నేను పాడను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు పాటలు పాడేది ఎవరికి కలగాలి మహిమ? దేవునికే. నువ్వు ఆరాధన చేస్తే ఎవరికి కలగాలి మహిమ? దేవునికే. చాలామంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం, చాలా ప్యాషన్ అయిపోతుంది. చిన్నగా పాటలు పాడుకొని, చంపట్లు కొట్టుకొని, 2-3 పాటలు పాడుకొని ముగించుకుపోయే ఆరాధన చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, దావీదు మహారాజు అంట అన్నీ మర్చిపోయి దేవుణ్ణి ఆరాధన చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఒక మాట చెప్పేసి ఈ వాక్యంలోకి వచ్చేస్తాను నేను. పరలోక రాజు నుంచి త్రోయబడిన ప్రధాన దూత ఎవరంటే లూసిఫర్. ఆ లూసిఫర్ ప్రధానంగా దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే, దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, వాయిద్యాలు వాయించేవాడు. అయితే వాడు ఏం చేశాడంటే, గర్వంతో, అసూయతో దేవునికి రావాల్సిన మహిమను తీసుకోవాలని ఏం చేశాడంటే, తనలో తను అనుకున్నప్పుడు దేవుడు అక్కడి నుంచి వాడిని త్రోసి వేసాడు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ ఆరాధించడానికి? ఎవరున్నారంటే, ఆ లూసిఫర్ని త్రోసి వేసిన తర్వాత
దేవుడు అప్పుడే ముగ్గురిని దేవుడు ఏం చేశాడంటే దేవదూతలను తయారు చేసుకున్నాడు అంటండి. దేవునికి మహిమ కలుగాక. పరలోక రాజ్యంలో ఒక్క ప్రధాని దేవుని ఆరాధన చేసేవాడు, కీర్తనలు పాడేవాడు, వాయిద్యాలు వాయించేవాడు. ఓడు త్రోయబడిన తర్వాత అదే స్థానంలోకి ఎంతమంది వచ్చారంటే ముగ్గురు దేవదూతలను దేవుడు తీసుకొని వచ్చాడు. నేను అంటాను, ఒకవేళ నువ్వు పాటలు పాడుతున్నప్పుడు ఒకవేళ ఆగిపోయి నిదానంగా లేకపోతే మనుషులకు నచ్చినట్టు నువ్వు పాడుతూ ఉంటే అంటే నువ్వు దేవుడు తీసేసి నీ స్థానంలో నలుగురిని దేవుడు నిలబెడతాడు. నేను చెప్తా ఉన్నాను. హల్లెలూయా. లూసిఫర్ని కింది త్రో చేసిన తర్వాత దేవుడు ఎంతమంది చేశాడంట? ముగ్గురు ప్రధాన దూతలు ఉన్నారంటండి పరలోక రాజ్యంలో. వాళ్ళ ద్వారా దేవుడు ఆరాధించబడతా ఉన్నాడు. ఈ వ్యక్తిని అన్నారు, అరే నోరు ముయిర గార్ది అన్నట్టుగా మాట్లాడితే అతను ఏం చేశాడంటే తెలుసా, ఇంకా బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు, బిగ్గరగా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు, బిగ్గరగా దేవుని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు ఇంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ఇంత గట్టిగా పాటలు పాడుతూ ఉన్నావు, ఎందుకు ఇంత గట్టి వాక్యం చెప్తున్నావు అంటే ఇది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు చేపించుకుంటున్నాడు అని చెప్పాలండి. దేవునికి మహిమ కలుగాక. నేను నరులకు నచ్చినట్టు నేను చేయను, మనుషులకు నచ్చినట్టు నేను చేయను, మనుషులకు నచ్చినట్టు వాక్యం చెప్పను, మనుషులు మనుషులు నచ్చినట్టు నేను ఆరాధన చేయను. నేను ఎవరికి నచ్చినట్టు చేయాలి? దేవునికి. పక్కన వాడు దేవునితో నడుస్తున్న వాడు కేకలు వేసి ఆ పేరు అన్నాడు. బిగ్గర కేకలు వేసినప్పుడు ఆ సౌండ్, ఆ యొక్క వాయిస్, ఆ స్వరం ఎవరికి వినపడిందంటే నా చూడైన యేసు క్రీస్తు ప్రభుకి వినపడిందంటండి. దేవునికి మహిమ కలుగాక. ఎవరికి వినపడింది? యేసు ప్రభుకి వినపడింది. ఒకవేళ పోతున్న వాడు నోరు మూయరు అన్నప్పుడు ఈ గుడ్డివాడు నోరు మూసింటే ఈ వాయిస్, ఈ స్వరము దేవునికి వినపడేది కాదు. ఈరోజు నువ్వు ఆరాధన చేస్తున్న, పాటలు పాడుతున్న, వాక్యం చెప్తున్నా కొంచెం నిదానంగా, కొంచెం స్లోగా, కొంచెము అంత గట్టిగా పాడడం ఎందుకు, అంత గట్టిగా ఆరాధన చేయడం ఎందుకు, అంత గట్టిగా వాయిద్యాలు వాయించడం ఎందుకు, అంత గట్టిగా వాక్యం చెప్పడం ఎందుకంటే ఇవన్నీ ఎవరికి వినపడాలి? యేసు క్రీస్తు ప్రభుకి వినపడాలి. దేవునికి మహిమ కలుగాక. ఎవరికి వినపడాలంటే యేసు క్రీస్తు ప్రభుకి వినపడాలి. యేసుక్రీస్తు ప్రభువుకి వినపడినప్పుడు ఏం చేశాడు చూడండి మా మాట. అంతటా యేసు ప్రభువు వెళుతున్న వ్యక్తి నిలిచి వాణ్ణి నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడు రమ్మని చెప్పాడు? మొదటిగా కేకలేసినప్పుడా? మొదటిగా పిలిచినప్పుడా? అయ్యా నార్మల్గా యేసు ప్రభు నన్ను కరుణించమన్నప్పుడా? లేదండి. మనుషులు ఎప్పుడైతే వాడిని ఆటంకపరిచారో, మనుషులు ఎప్పుడైతే అభ్యంతరపరిచారో, మనుషులు ఎప్పుడైతే నోరు మూయిరా అన్నారో, ఆ తర్వాత రెట్టింపు స్వరముతో దేవుని పిలిచినప్పుడు యేసు ప్రభు వెళ్తున్న వాడే ఆగిపోయాడంటండి. దేవునికి మహిమ కలుగాక. యేసు ప్రభు ఒక ప్రయాణం వెళ్తా ఉన్నాడు, ఓ పని మీద వెళ్తా ఉన్నాడు. వెళ్తున్న దేవుణ్ణి ఎవరు ఆపేశారంటే గుడ్డివాడు ఆపేశాడు. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు నువ్వు పాటలు పాడితే పోతున్న ప్రజలు ఆగిపోవాలా, కొంచెంసేపు దేవుని ఆరాధన చేయాలని. నువ్వు వాక్యం చెప్తా ఉంటే పోతున్న ప్రజలు ఆగిపోవాలా, దేవుడు నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడని. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో కలిసి అనేక మంది కలిసి ఏక ఆత్మ కలిగి, ఏక మనసు కలిగి, ఏక శరీరం కలిగి దేవుడిని ఆరాధించడానికి ఆగిపోవాలి. దేవునికి మహిమ కలుగాక. గట్టిగా రెట్టింపు స్వరముతో, రెట్టింపు బలముతో, రెట్టింపు కలిగి శక్తితో గట్టి కేకలేసినప్పుడు ఏం చేశాడంటే యేసు ప్రభు ఆగిపోయి వాణ్ణి నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు నువ్వు ఆరాధన చేస్తే, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే, ఈరోజు నువ్వు కన్నీరు కారిస్తే యేసు ప్రభు అనాలి, నువ్వు నా యొద్దకు రా, నేను నీ యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాను. దేవుడికి మహిమ కలుగాక. వాడిని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు అంటా ఉన్నాడు, నా నుండి నువ్వేమీ కోరుకుంటా ఉన్నావు? ఎందుకంత కేకలు వేస్తూ ఉన్నావు? ఎందుకంత మొర్ర పెడతా ఉన్నావు? నా ద్వారా నీకేమీ కావాలి? చూడండి మా మాట. దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేం చేయగోరుచున్నావు అడగగా వాడు, ప్రభువా నేను నిన్ను చూడాలని కోరుతున్నాను. హల్లెలూయా. అయ్యా నా పుట్టుకతోనే, నా తల్లి గర్భంలోనే, నేను బయటికి రాకముందే నాకు చూపు లేదు, అయితే నేను నిన్ను ఈ ప్రజలను చూడాలి అనుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగాక. ఏం లేదంట? చూపు లేదు. చూసేవాడు కాదు, నేత్రాలు లేవు,
కన్నులు లేవు, ఉన్న కానీ కనపడవు. అలాంటి వాడు అంటా ఉన్నాడు, గట్టి కేకలేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడితో అంటా ఉన్నాడు, అయ్యా నేను చూపు కోరుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఈ ధనవంతుడు పొట్టోడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. యేసు ప్రభుని నేను ఎట్టే ఆయన ముఖ దర్శనం చేసుకోవాలనుకున్నాడు. యేసు ప్రభుని ఆయన ముఖం ఎలా ఉంటుంది చూస్తే చాలనుకున్నాడు. ఆయన చూస్తే బ్రతికితే చాలనుకున్నాడు. ఆయన చూసి చనిపోతే చాలనుకున్నాడు. ఏం చేశాడంటే ఈ మనుషులలో నేను యేసు ప్రభుని చూడలేను, అయినా కానీ నేను యేసు ప్రభుని చూడాలని ఆయన అనుకున్నాడు. ఈ మార్గాన్ని యేసు ప్రభు వెళ్తాడు. ఆ చివరిలో ఒక మేడి చెట్టు ఉంది, ఆ మేడి చెట్టు పైన నేను కూర్చుంటాను. యేసు ప్రభు చెట్టుకి నుంచి వెళ్తాడు, నేను యేసు ప్రభుని చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమనుకున్నాడు? నేను ఎలాగైనా యేసు ప్రభుని చూడాలి అనుకున్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నాడంటే మేడి చెట్టు మీనికి పరిగెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేడి చెట్టు గురించి ఒక మాట చెప్తాను. మేడి చెట్టు చూసారా? అన్ని చెట్లాగా అది ఉండదు. మనం ఎంత ప్రయత్నం చేసి ఎక్కడానికి ట్రై చేసినా కానీ అది జారి పోతూ ఉంటుంది. కానీ నార్మల్ చెట్లు చూసారా, చాలా చాలా బాగా ఎక్కచ్చు. కానీ మేడి చెట్టు అలా ఎక్కడానికి వీలుండదు, పొట్టంతా రాలి పోతూ ఉంటుంది. ఈ లోకంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రయాసపడి పైకి వెళ్తూ ఉంటే అనేక మంది ఏం చేస్తారంటే కాలు పట్టుకొని కిందికి లాగేవారుగా ఉంటారు. నిజమే కదా? మేడి చెట్టు దేనికి సాదృశ్యం అంటే కిందికి లాగేదానికి సాదృశ్యం ఉంటుంది. ఈ యొక్క జక్కయ్య ఎక్కడికి వెళ్తా ఉన్నాడంటే అదే చెట్టు ఎక్కడికి వెళ్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఏమనుకున్నాడంటే నేను యేసు ప్రభుని చూడాలి. మన గురి ఎవరి మీద ఉండాలి? యేసు ప్రభు మీద ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చొని దేవుని చూడాలనుకున్నాడు. కానీ మీరు ఆలోచించండి, ఎక్కి కూర్చున్నట్టు కనపడుతుంది, కానీ మేడి చెట్టును సామాన్యంగా ఎక్కి కూర్చోవడమే కష్టమా? చాలా కష్టం అంటాను నేను. ఎందుకంటే అది పొట్టు ఉంటుంది, జారిపోతూ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభువును చూడాలనుకున్నప్పుడు జక్కయ్య ఆ చెట్టు మీదకి ఎక్కాలనుకున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడి ఉండొచ్చు, తన వస్త్రాలు ఎన్నిసార్లు కొట్టుకుపోయి ఉండొచ్చు, ఎన్నిసార్లు తన శరీరానికి గాయాలై ఉండొచ్చు. అయినా కానీ తను అనుకున్నాడు, నేను మాత్రం యేసు ప్రభుని చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చూద్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నోసార్లు కింద పడి ఉండొచ్చు, ఎన్నోసార్లు లాగేసిన స్థితిలో ఉండొచ్చు. కానీ ఈ జక్క ఏం చేశాడంటే చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ మార్గం వెళ్తూ వెళ్తూ ఒక్కసారి ఆగి ఎక్కడికి వచ్చాడు చూద్దాం. ఒకసారి 4వ వచనం, 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు తోవను రాడే ఉండదు కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూశాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి సమస్తము తెలుసు. దేవునికి సమస్తము తెలుసు. నువ్వు కూర్చుండుట తెలుసు, నువ్వు లేచుట తెలుసు, నువ్వు పరుండ తెలుసు. నీ తలంపులకి తలంపు పుట్టక ముందు ఆయన ఎరిగిన దేవుడు. జక్కయ్య మనసులో యేసు ప్రభువును చూడాలనుకున్నాడు. యేసు ప్రభువును చూడాలనుకోండి, మేడి చెట్టు ఎక్కడమో దేవునికి తెలుసు. యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ ఆగి ఆ చెట్టు కిందికి వచ్చి జక్కయ్యతో చెప్తా ఉన్నాడు, జక్కయ్య త్వరగా. మనం ఫస్ట్గా చదువుకున్నాం అదే మాట. ఏంటంటే జక్కయ్య త్వరగా దిగిరా, నన్ను నువ్వు చూడాలనుకున్నావు కదా, అయితే నేనే నీ ఇంట్లో ఉండాలని ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గడి చదువు, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోసారి చదువు, దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ వాడు ఏం చేశాడంటే దేవుని చూడాలనుకున్నాడు, దేవుని దగ్గర వెళ్ళాలనుకున్నాడు, చూపు పొందాలనుకున్నాడు, గట్టి కేకలేసాడు. రెండో వాడి ఇక్కడికి వచ్చాము. ఈ జక్క ఏమనుకున్నాడంటే దేవుని చూడాలని పరిగెత్తు వెళ్ళి ఎక్కడికి వచ్చినాడు? చెట్టు మీద కూర్చున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంటే, కీర్తిస్తూ ఉంటే, వాక్యోపదేశం చేస్తూ ఉంటే, దేవుని మహిమపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ లోకంలో మేడి చెట్టు లాంటి మనుషులు కలిగిన వారు అనేక మంది, చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళని పతనం చేయాలని చాలామంది ఏం చేస్తారు అంటే కాలు పట్టుకుని ఎనికి లాగేవారుగా ఉంటారు. చాలామంది
అనేకమైన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు, నిందలేసేవారిగా, అవమానపరిచేవారిగా, హేళన చేసేవారిగా ఉంటారు. అయితే అదే స్థితి జక్కయ్యకి వచ్చింది. కానీ జక్కయ్య ఏం చేశాడంటే చెట్టు మీద కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చొని యేసు ప్రభు ముఖాన్ని చూడాలనుకున్నాడు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట్లో ఉండాలని ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. నాకు అనిపించింది, దిగి వచ్చినట్టు రాపించబడింది. కానీ నాకు అనిపించింది ఆ టైం ఏమనిపించిందంటే, యేసు ప్రభు దిగి వచ్చినప్పుడు, యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు జక్కయ్య దొంకేసి ఉంటేమో ఆ సమయం అనిపించిందండి. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు నా పేరు తెలుసు, ఆయనకు నా స్థితి తెలుసు, ఆయనకు నా పరిస్థితి తెలుసు, నా జీవితం తెలుసు, నాలో ఉన్న సమస్తం తెలుసు. ఆయన నా ఎద్దకు వచ్చాడంటే అమ్మో ఈయన సామాన్య వ్యక్తి కాదని జక్కయ్య దొంకేసినట్టు ఉండొచ్చు. జక్కయ్య దిగి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్య యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా జక్కయ్య, ఈ లోకంలో నేను నిన్ను చూస్తున్నాను, నీ స్థితిని, నీ పరిస్థితిని నేను చూస్తున్నాను. నేను నీ ఇంట్లో ఉండాలని ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. జక్కయ్యతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు, జక్కయ్యతో యేసు ప్రభు సంభాషణ చేస్తున్నప్పుడు, యేసు ప్రభుతో ఉన్న శిష్యులే, యేసు ప్రభు దగ్గర నివాసం చేస్తున్న వారే, భోజనం చేసిన వారే, తిన్నవారే, పనుకున్నవారే అని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇన్నవారే ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. 7వ వచనం, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద భోజనం చేయాలని, ఏంటంట, ఇదిగో పాపి అయిన జక్కయ్య ఇంటికి ఈయన భోజనం చేయాలని ఎలా అనుకుంటున్నాడని మనుషులు ఏం చేస్తున్నారట? సన్నుకుంటూ గొనుక్కుంటూ ఉన్నారా? నేను అంటాను, నీకేమైందయ్యా యేసు ప్రభు రావాలని ఇష్టపడతావు ఉంటే? నీకేమైందమ్మా యేసు ప్రభువే మన ఇంట్లోకి రావాలని ఇష్టపడతా ఉంటే నీకేమైంది? యేసు ప్రభుతో ఉన్నవారే, తిన్నవారే, తిరిగిన వారే, నడుచుకున్న వారే, వాకిన్న వారే, అద్భుతాలు చేస్తున్నప్పుడు చూసిన వారే వాళ్ళు అనుకున్నారంట, అక్కడ ఉన్న చుట్టుపక్కల పక్కన ఉన్న ప్రజలు అనుకున్నారంట, పాపి, డబ్బు తీసుకునేవాడు, ధనము తీసుకునేవాడు, ఎవరిని సంతోషంగా చూసుకునేవాడు కాదు, అలాంటి వాడి దగ్గరికి భోజనం చేయడానికి, లేకపోతే ఆ ఇంట్లో ఉండడానికి ఎలాగ యేసు ప్రభు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు, ఎలాగ అనుకుంటూ ఉన్నాడని వాళ్ళు అనుకుంటూ సన్నుకుంటూ గొనుక్కుంటున్నారంట అండి. ఈ రోజుల్లో ఎవరింటికన్నా సువార్త చేయడానికి దైవశకుడు వెళ్తే చాలామంది ఎలా ఉంటారంటే సన్నుకుంటూ గొనుక్కుంటూ, వాళ్ళ ఇంటికి ఎందుకు పోతూ ఉన్నాడు, వీళ్ళింటికి ఎందుకు వెళ్తూ ఉన్నారు, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తూ ఉన్నారు అనుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో రాపించబడింది, జక్కయ్య యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. యేసు ప్రభు అనుకున్నాడు, జక్కయ్య ఇంట్లో ఉండాలనుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని చిత్తము నా చిత్తం వేరుగా ఉంటుంది. ఈ జక్కయ్య ఏం చేశారు చూద్దాం ఒకసారి. 8వ వచనం, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకి ఇచ్చుచున్నాను. దేవుడికి మహిమ కలుగుగాక. అప్పటి వరకు ఏం చేసేవాడు? బీదల దగ్గర డబ్బు తీసుకునేవాడు. ఇప్పుడు జక్కయ్య ఇంట్లోకి యేసు ప్రభువు రావడానికి ఇష్టపడినప్పుడు జక్కయ్య మనసు మారిపోయింది, జక్కయ్య హృదయం మారిపోయింది, జక్కయ్య ఆలోచన మారిపోయింది, జక్కయ్య తలంపులు మారిపోయాయి. ఏమంటున్నాడంటే జక్కయ్య, ప్రభువా, నాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఇన్ని కోట్ల ఆస్తిలో సగభాగం నేను ఏం చేస్తానంటే బీదలకి ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. అప్పటి వరకు బీదల కానించి లాక్కునేవాడు, పాపి అనేవాడు పడేవాడు, దుర్మార్గుడు అనేవాడేవాడు, ఇది మనిషి మంచోడు కాదనేవాడు, అనేక మంది హేళన చేసేవారు. ఆ జక్కయ్య నడుస్తూ ఉంటే అనేక మంది జక్కయ్యకు ఎదురు పడేవారు కాదు, తప్పించుకుని వెళ్ళిపోయేవారు. అయితే ఈ జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు, జక్కయ్య నేనే నీతో ఉండాలని ఇష్టపడుతున్నాను అని చెప్పినప్పుడు జక్కయ్య హృదయం మార్చబడింది. జక్కయ్య చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, ప్రభు, నా ఆస్తిలో సగభాగం నేను బీదలకి ఇచ్చేస్తాను. ఇదిగో సగభాగంలో ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుని ఉంటే, ఎవరి దగ్గరైనా దుర్మార్గంగా తీసుకుని ఉంటే, ఒకవేళ అన్యాయంగా వాళ్ళ దగ్గర లాక్కుని ఉంటే 10 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు ఇస్తాను. దేవునికి మహిమ కలుగుగాక. గడిచేదా? దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడు జక్కయ్య మార్చబడాడంటే, ఎప్పుడు జక్కయ్య హృదయంలోకి మార్చబడిందంటే, ఎప్పుడు రక్షణ పొందాడంటే, జక్కయ్య మొదటిగా యేసు ప్రభుని చూడాలి అనుకున్నప్పుడే. దేవునికి మహిమ కలుగుగాక. నా మనసులో ఏముండాలంటే యేసు ప్రభుని చూడాలి అనుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ జక్కయ్య ఎప్పుడైతే దేవుని చూడాలనుకున్నాడో అప్పుడే తన మనసు
మార్చిపడింది. తన హృదయం మారిపోయింది, తన తలంపులు మారిపోయాయి, తన ఆలోచనలు మారిపోయాయి, తన క్రియలు మారిపోయాయి. ఏం చెప్తున్నాడంటే, సగం భాగం నీ బీదలకి ఇచ్చేస్తాను, ఇంకా సగం ఉంది కదా నాలో, ఆ సగంలో ఎవరి దగ్గర ఒక్కంత తీసుకుంటే వానికి 4 అంతలుగా ఇస్తాను అని దేవుని యొక్క పాదాలు పట్టుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగుగాక. పాపాత్ముడు అనబడుతున్న అందరిలో వెలివేయబడిన జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ వస్తూ ఉంటే అనేక మంది ఏం చేశారు? పాపాత్ముడు ఇంటికి పోతున్నాడయ్యా, పాపాత్ముడు దుర్మార్గుడు వాడి ఇంటికి వెళ్తా ఉన్నాడు. యేసయ్యకి ఏం పని అనుకున్నారు, కానీ ఆ ఇంటికి రక్షణ తేవడానికి యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ మనిషిని మార్చడానికి యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. తన ఆలోచనలు మార్చడానికి యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. తన బ్రతుకు మార్చడానికి ఆ ఇంటికి యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ చూస్తా ఉన్నా, ఈ గుడ్డివాడు చేశాడంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నేను నిన్ను చూడాలి. దేవునికి మహిమ కలుగుగాక. జక్క ఏమనుకున్నాడు? దేవుని చూడాలనుకున్నాడు. ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. పాప జీవితం వెళ్ళిపోయింది. గుడ్డివాడు అడుగుతున్నాడు, ఏమన్నాడంటే, యేసయ్య నేను నిన్ను చూడాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను కీర్తించాలి అన్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 41 వచ్చిన 18:41 వాడి దగ్గరికి వచ్చి ఆయన, నేను నీకేమి చేయకూర్చున్నావని అడగగా వాడు, ప్రభువా చూపు పొందగొరుచున్నాను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొందాను. దేవుడికి మహిమ కలుగుగాక. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను చూడాలి, అయ్యా నువ్వు రక్షించేవాడవు, నువ్వు కాపాడేవాడవు, అనేక మంది స్వస్థపరిచిన వాడవు, దయ్యపు శక్తిని చెడిపించిన వాడవు, చనిపోయిన వారు సైతం లేపిన వాడవు. అయితే నాకు ఇవన్నీ తెలిసి నీకు నేను మొర్ర పెట్టాను, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నాకు చూపు దయచేయన్నప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. దేవునికి మహిమ కలుగుగాక. ఏమంటా ఉన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ శ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఫస్ట్ జక్కయ్య శ్వాసముతో నమ్మకంతో యేసు ప్రభు చూడాలనుకున్నాడు. యేసు ప్రభు జక్కయ్య ఇంట్లోకి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఈరోజు గుడ్డివాంతో చెప్తా ఉన్నాడు యేసు ప్రభు. ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని దేవుడు చెప్పి ముట్టగా ఏమైపోయిందంటే, మూయబడిన కన్నులు ఏమైపోయాయి? తెరవబడాయి. దేవునికి మహిమ కలుగుగాక. ఓసారి దేవుడికి మహిమ కలుగుగాక. గడిచేద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. నేను అంటాను, నీ ద్వారాలు తొరచబడాలంటే, నీ చూపు తొరచబడాలంటే, నీకు కావాల్సిన అవసరాలు కావాలని తీర్చబడాలంటే నువ్వేం చేయాలంటే, గట్టిగా కేకలు వేయాలి. గట్టిగా కేకలు వేస్తూ ఎవరి దగ్గరికి పరిగెత్తాలంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగుగాక. జక్కయ్య యేసు ప్రభు కోసం ఎదురు చూసి పరిగెత్తరు కానీ చూడలేకపోయాడు. చెట్టు మీద కూర్చున్నాడు. యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చాడు. ఈరోజు చూస్తా ఉన్నా, గుడ్డివాడు కేకలు వేశాడు. నోరు ముయ్యరా గాడిద అన్నట్టుగా మాట్లాడారు, కానీ ఇంకా గట్టి కేకలు వేశాడు. యేసు ప్రభు విన్నాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే గుడ్డివాడితో, ఇదిగో నేను నీకు విశ్వాసం కలిగి ఉన్నావు కదా, నీకు నేను చూపు ఇస్తున్నాను, చూడు కన్నులతో అన్నాడండి. దేవునికి మహిమ కలుగుగాక అని చెప్పి ఆ కుమారుని ముట్టగా మూయబడిన కన్నులు ఏమైపోయాయి? తోడ్చబడాయి. దేవునికి అసాధ్యమా? ఆయనకు సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగుగాక. మనుషులకు అసాధ్యం కావచ్చు నీ జీవితంలో, మనుషులు ఏలన చేయొచ్చు నీ జీవితంలో, మనుషులు అనరాని మాట్లాడవచ్చు నీ జీవితంలో, ఏలు పెట్టి చూపించవచ్చు, నిందలేయచ్చు, అవమానపరచవచ్చు, ఉన్నాయి లేనివి అన్నీ చెప్పొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ లోక మనుషులాంటి మనిషి నేను కాదు, నేను సైన్యములకు అధిపతిని యెహోవా దేవుడను. దేవునికి మహిమ కలుగుగాక. నీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడను నేను చూస్తూ ఉన్నాను. యేసు ప్రభు నడుస్తున్నప్పుడు ఆర్చారు, కేకలు వేసారు. జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు, జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, జక్కయ్య ఇంట్లో యేసు ప్రభు ఉండాలనుకున్నప్పుడు అనేక మంది సన్నుకున్నారు, గొన్నుకున్నారు, కానీ యేసు ప్రభు ఏమే కానీ పట్టించుకోలేదు. నేను అంటాను, నీ ఎదుట నా ఎదుట ఎవరు ఉండాలంటే ఏ మనుష్యుడు మనుషురాలు
ఉండకూడదు. మన ఎదుట ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. ఆ భక్తుడు చెప్పాడు, యేసన్న గారు, నేను మనుషులను చూడను, మనుషుల రూపాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. నా పక్కన నా సహోదరుడు ఉన్నాడు, నా పక్కన నా సహోదరు ఉంది, దైవసేవకుడు ఉన్నాడు, దైవసేవకురాలు ఉంది, పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు అనుకోడంట దేవసేవకుడు. యేసన్న గారు, నా ఎదుట ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. నేను యేసు ప్రభుని చూడాలి. నా ప్రార్థన, నా ఆరాధన, నా కీర్తనలు, నా వాక్యము, నేను చేసేవన్నీ యేసు ప్రభు ద్వారానే చేయాలి. నేను పాటలు పాడితే యేసు ప్రభుకు మహిమ కలగాలి. యేసన్న గారు ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారంటే, ఒకవేళ నేను పరలోక రాజ్యం పోతే, యేసన్న గారు చెప్పిన మాట, ఒకవేళ పరలోక రాజ్యం పోతే దేవుడు ఒకవేళ నాకు సింహాసనం ఇస్తే, కూర్చోడానికి అధికారం ఇస్తే, నేను సింహాసనంలో కూర్చోను. నేను సింహాసనమేనా కూర్చోను. ఒకవేళ యేసు ప్రభు, ఏంద్రా యేసన్న నాకు సింహాసనం ఇచ్చాను కదా కూర్చోరా అంటే, నేను కూర్చొనేసయ్యా అంటాడంట. ఎందుకయ్యా అంటే, నేను నీ ఊరిలో కూర్చోవాలని ఇష్టపడుతున్నానని చెప్తాడంట అండి. దేవునికి మహిమ కలుగాక. నాకు సింహాసనం వద్దయ్యా, నీ పాదాల కాడ నేను కూర్చుంటే చాలు, నీ పాదాలు పట్టుకొని నేను గోజాడుకుంటే చాలు. గుడ్డివాడు ఏం చేశాడు? ఏసేకు గట్టి కేకలు వేసాడు. జక్క ఏం చేశాడు? అన్నీ వదిలేసి యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. దైవసేవకుడు చెప్తా ఉన్నాడు, నేను ధనాన్ని కోరుకొని కానీ, సింహాసనాలు కోరుకొని కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఏదైనా పెద్దది కోరుకుని కానీ, నేను యేసయ్య పాదాల దగ్గర నివాసం చేస్తే చాలనుకుంటాడంటండి. దేవునికి మహిమ కలుగాక. నేను అంటాను, పరలోక రాజ్యంలో లాస్ట్ మూలనున్న ఆ స్థానం ఇచ్చినా చాలు. పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఎదురుగా కూర్చొని ప్రభు ఆరాధించాల్సింది కాదు. ఆ యొక్క ఆలయంలో, ఆ పరలోక రాజ్యంలో ఏదో ఒక చోట మూలన ఉన్నా కానీ అంత మించి అదృష్టం ఇంకొకటి లేనే లేదు. నేను అంటాను, ఈ లోకంలో సంపాదన కోసం ప్రయాసపడి భారం మోస్తూ వెళ్తూ ఉన్నారేమో. నేను చెప్తాను, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది యేసు ప్రభు. ఆయన దగ్గర రండి, కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. మోకరించాలండి దయచేసి. గుడ్డివాడు మోకరించి కేకలు వేసాడు, గుడ్డివాడు కేకలు వేసాడు. నువ్వు నేను ఎంతనే అంటా. నేను కోట్ల అధిపతి జక్కయ్యనే ఉరికెత్తి పరిగెత్తాడండి. చూసిన వారు అనుకుని ఉండొచ్చు, ఏంద్రా జక్కయ్య ఎంతలా పరిగెడుతున్నాడు, పిచ్చి పట్టిందా, తిక్కలు పట్టిందా, యాడికి ఉరికెడుతున్నాడు అనుకుని ఉండొచ్చు. కానీ ఏమే కానీ పట్టించుకోలేదు జక్కయ్య. నువ్వు మనుషులను చూడకండి. రెండు చేతులు ఎత్తండి ప్లీజ్, రెండు చేతులు ఎత్తండి. మనుషులు చూడొద్దండి, మనుషులు చూడొద్దు, మనుషులను చూడొద్దు. నువ్వు ఈరోజు యేసయ్యను చూడాలా, యేసయ్యను చూడాలా, యేసయ్యను నువ్వు చూడాలి, యేసయ్యను నువ్వు చూడాలి, యేసయ్యను నువ్వు చూడాలి. ద్రోవ పక్కన గుడ్డివాడు యేసయ్యను చూశాడండి. కన్ను లేనివాడు కన్నులు వచ్చాయి. ధనముతో అహంకారముతో ఉన్నవాడు అన్నిటిని పోగొట్టుకొని యేసు ప్రభుని ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకోవాలా? ఈరోజు నీ జీవితంలో ఏదైతే కొదువు ఉన్నాయో ఆ కొదువలన్నీ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. గట్టిగా గట్టిగా ప్రాంచండి, ఒక్క నిమిషం ప్రాంచండి. యేసయ్యా నన్ను దాటిపోమాక యేసయ్యా, అయ్యా నన్ను దాటిపోమాక యేసయ్యా, అయ్యా నన్ను దాటిపోమాక యేసయ్యా. జక్కయ్య ఒకవేళ దేవుడు దాటిపోతాడని జట్టు మీద కూర్చున్నాడు. గుడ్డివాడు యేసు ప్రభు దాటిపోతాడని గట్టి కేకలేయడం మొదలుపెట్టాడు. ఈరోజు నువ్వు గట్టి కేకలేయు, ఈరోజు గట్టి కేకలేయు. రెండు చేతులు ఎత్తి, ప్రభు నన్ను దాటిపోమాకు, అయ్యా నా సంఘాన్ని నన్ను దాటిపోమాకు, నా పిల్లలను నన్ను దాటిపోమాకు. చేతులు ఎత్తండి ప్లీజ్. నేను చెప్తున్నాను, ఒకవేళ నీ ఎదుట యేసు ప్రభు ఉన్నాడేమో, దాటిపోవడానికి ఇష్టపడుతున్నాడేమో. యేసు ప్రభు నీ ఎదుట నిలిచున్నాడు, నీ హృదయం అనే తలుపు దగ్గర దేవుడు నిలిచున్నాడు. ఇప్పుడు ఎవరే కానీ చేతులు నిల్చోదండి, రెండు చేతులు ఎత్తాలా. ఈరోజు చిన్న ప్రాయం చేయండి, మోకరించండి. నిలువు మోకలు వెళ్ళగలిగిన వారు మోకలేయండి. ఎందుకంటే మంచిది సమయం అంటాను నేను, ఇది ఇచ్చిన సమయం లేదంట నేను. యేసు ప్రభు ఒకవేళ మన మధ్యలో నివాసం చేస్తే యేసు ప్రభు చెప్పాడేమో, ఇది నీ ఎదురు నేను నిలిచున్నాను, నీ ఎదుట నేను నిలిచున్నాను, నేను దాటిపోతున్నాను, నువ్వు పిలిస్తే నేను ఆగిపోతానని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. కన్నీరు కార్చండి ఈరోజు, కన్నీరు కార్చండి ఈరోజు, కన్నీరు కార్చుమ్మా ఈరోజు, కన్నీరు కార్చండి అన్న ఈరోజు కన్నీరు కార్చండి. చిన్న ప్రార్థన, నోరిపండి, పురుషులు నోరిపి ప్రాంచండి. అయ్యా నన్ను దాటిపోమాకు,
నన్ను దాటిపోమాకేసయ్యా, నన్ను దాటిపోమాకేసయ్యా. గట్టి కేకలు కన్నీరు కార్చండి. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకు, దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకు, దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకు, దావీదు కుమారుడా నన్ను పిలిచిపోమాకు. గుడ్డివాడు స్వరం ఎత్తి కేకలేసినప్పుడు ఆగిపోయావు యేసయ్యా. ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఈరోజు నేను పిలుస్తూ ఉన్నాను ప్రభా. గట్టి కేకలేయండి. ఈరోజు నీకున్న సమస్యలు వెళ్ళిపోతాయి, నీకున్న బాధలు వెళ్ళిపోతాయి, నీకున్న ఇబ్బందులు వెళ్ళిపోతాయి, నీకు ఏదైతే ఆటంకం ఉన్నాయో అన్నీ వెళ్ళిపోతాయి. యేసు ప్రభు నీ ఇంట్లో అనబడుతున్న నీ హృదయంలోకి రాబోతా ఉన్నాడు, నీ ఇంట్లోకి యేసు ప్రభు రాబోతా ఉన్నాడు. రెండు చేతులు చిన్న ప్రార్థించండి. యేసయ్య నన్ను దాటిపోమాకు, యేసయ్యా, యేసయ్య నన్ను దాటిపోమాకు, యేసయ్యా, యేసయ్య నన్ను దాటిపోమాకు, యేసయ్యా, యేసయ్య నన్ను దాటిపోమాకు. చేతులు ఎత్తండి, గట్టిగా పైకి లేపండి. ఈరోజు నీ చేతులు యేసయ్య పట్టుకోవాలా, యేసయ్య నీ చేతులు పట్టుకోవాలి, యేసయ్య నీ చేతులు పట్టుకోవాలి. పైకి లేపండి, కింది దించద్దండి, ఏదో ఎత్తినట్టు ఎత్తాకండి. ఈరోజు యేసు ప్రభు నీ చేతులు పట్టుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు నేను దాటిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు, ఈరోజు ఆయన దాటిపోవడానికి ఇష్టం లేదు. అందుకే యేసు ప్రభు నీతో మాట్లాడాడు, అందుకే యేసు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడు నిన్ను దాటిపోవడం నాకు ఇష్టం లేదు, నా కుమార్తె, నా కుమార్తె నిన్ను దాటిపోవడం నాకు ఇష్టం లేదు, నా కుమార్తె. నీ కొరకు నేను ఏదో చేయాలని ఇష్టపడతా ఉన్నాను, నిన్ను ఆస్వాదించాలని ఇష్టపడతా ఉన్నాను, నేను దీవించాలని ఇష్టపడతా ఉన్నాను, నీకు కావాల్సిన అవసరం తీర్చాలని ఇష్టపడతా ఉన్నాను. నీ బాధలు, నీ కష్టాలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న ఇరుక్కులు నేను తీసి పడతా ఉన్నాను. ఇదిగో నా కుమారుడు, నా కుమార్తెని ఎదురు నిలిచిన్నాను, నన్ను పిలుస్తావా అంటా ఉన్నాడు. ఒక్కసారి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను దాటిపోమాకు. ఒకవేళ నీ చేతులు ఎత్తినప్పుడు భారంగా అనిపిస్తూ ఉందా, ఏంటాను నీ భారాన్ని పోవాలంటే, నీ ఇబ్బందులు పోవాలంటే 2 నిమిషాలు నువ్వు చేతులు ఎత్తకపోతే, 2 నిమిషాలు దేవుని ఆరాధన చేయకపోతే, 2 నిమిషాలు చేతులు ఎత్తి మై దేవుని మహిమపరచకపోతే ఎలాగ నీకు విజయం వస్తుంది? మోసే చేతులు ఎత్తినప్పుడు విజయం దేవుడు అనుగ్రహించాడు. మోసే చేతులు దించుతున్నప్పుడు ఏమైపోయిందంటే ఓటమికి దారులు తీస్తూ ఉన్నాయి. మరలా చేతులెత్తి నిలబడినప్పుడు దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. యెహోషువ చేతులెత్తి ఆకాశం వైపు తిరిగి చూసి ఒక్క మాట ఎత్తి దేవుని యొక్క మాట పలికినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయాయండి. ఈరోజు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే నేను అంటాను, నీకున్న కష్టాలు వెళ్ళిపోతాయి, నీకున్న బాధలు వెళ్ళిపోతాయి, నీకున్న ఇబ్బందులు వెళ్ళిపోతాయి, నీకున్న ఏదైతే నీకు ఆటంకంగా ఉన్నాయో అన్నీ వెళ్ళిపోతాయి. 2 చేతులు ఎత్తండి. సురేష్ అన్న, రాజన్న, అందరూ ఎవరన్నా అందరూ చేతులు ఎత్తాలి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరూ చేతులు ఎత్తాలా, పైకి ఎత్తాలా. ఈరోజు దేవుడు నీకు విజయమానం గురించిపోతా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, దేవుని మాట చెప్తా ఉన్నాను, దేవునికి వాక్కు చెప్తా ఉన్నాను. నువ్వు చేతులు ఎత్తినప్పుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతా ఉన్నాను. నువ్వు చేతులు ఎత్తి నాకు ప్రార్థన చేసినప్పుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతా ఉన్నాను. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నీకు అభ్యంతరంగా ఉన్నాయో అవి నీ ఇవ్వబోతున్నాను. నీ పాడి పంట ఆశ్రయించబోతా ఉన్నాను, నీ చేతి పనిని ఆశ్రయించబోతా ఉన్నాను, నీకున్న సమస్తను ఆశ్రయించబోతున్నాను, నీ వ్యాపారం దీవించబోతున్నాను, నీకున్న ఏదైతే ఉందో వాటన్నీ ఆశ్రయించబోతున్నాను. దేవుడు చెప్తున్నాడు. ఈరోజు జక్కయ్య పరిగెత్తాడు, చెట్టు మీద కూర్చున్నాడు, గుడ్డివాడు కేకలేసాడు, దేవుడు వచ్చాడు. ఈరోజు పరిగెత్తు దేవుని దగ్గరికి వచ్చిన నీవు కేకలవే, యేసయ్య నన్ను దాటిపోక, యేసయ్య. కన్నీరు కరుస్తున్నారు కదా మీరు, మీ కన్నీరుకి దేవుడు ఆన్సర్ ఇవ్వబోతా ఉన్నాడు. ఎవరికైతే లోన్లు ఆగిపోయాయో లోన్లు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎవరైతే అప్పులలో ఉన్నారో అప్పులు తీసేయబోతున్నాడు దేవుడు. ఎవరైతే వ్యాపారము ఒకవేళ జారిపోయి కింద పడిపోయింది నీ వ్యాపారము, అయితే నీ వ్యాపారం దేవుడు లేవనెత్తబోతా ఉన్నాడు. నీ ఇంట్లో ధనం లేకుండా అప్పులలో కృంగిపోతూ ఉన్నావా? నీ కుమారులు, నీ కుమార్తెను ఆశ్రయించబట్లేదా? నీ చేతి పని ఆశ్రయించబట్లేదా? అయితే దేవుడు చెబుతున్నాడు, యేసు ప్రభు చెబుతా ఉన్నాడు, నీ యొక్క పొలాన్ని నేను ఆశ్రయించబోతా ఉన్నాను, నీ వ్యాపారాన్ని నేను ఆశ్రయించబోతా ఉన్నాను, నీ చేతి కష్టాన్ని నేను ఆశ్రయించబోతా ఉన్నాను, నీకు రావాల్సిన ధనం అయిపోయినది నేను రిలీజ్ చేయబోతా ఉన్నాను. నన్ను ఆపగల శక్తి కలిగిన వాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడు అంటా ఉన్నాడు యేసు ప్రభు. యేసు నువ్వు నాకు కావాలి యేసు అని చెప్పు. అయ్యా నా వ్యాపారం ఆస్వాదించబడాలి యేసయ్యా, అయ్యా నా వ్యాపారం ఆస్వాదించబడాలి యేసయ్యా, నా చేతి పని ఆస్వాదించబడాలి యేసయ్యా, నా దుక్కుడెద్దులు ఆస్వాదించబడాలి యేసయ్యా, నా పాడి పంట ఆస్వాదించబడాలి యేసయ్యా, నా పిల్లలు ఆస్వాదించబడాలి యేసయ్యా, నా భర్త ఆస్వాదించబడాలి యేసయ్యా, నా భార్య ఆస్వాదించబడాలి యేసయ్యా. ఇదిగో నాకున్న సమస్యలు వెళ్ళిపోలే యేసయ్యా, నాకున్న ఇబ్బందులు వెళ్ళిపోలే యేసయ్యా. ఇదిగో నీ సన్నిధికి వస్తూ ఉంటే అనేక ఆటంకాలు వస్తూ ఉన్నాయి, అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి, నిందలు వస్తూ ఉన్నాయి, అనేక మంది ఏలిబెట్టి చూపించేవారు ప్రభువా అని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా. దేవుడు చెప్తా ఉన్నాడు, వీటన్నిటికీ నేను ముగింపు పలకబోతా ఉన్నాను. ఆమేన్.
ఎన్నటికి నేను ముగింపు పలకబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ప్రతి దానికి ముగింపు పలకబోతున్నాడంట. ప్రతి దానికి ముగింపు పలకబోతా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇంకెలాంటి స్థితి నీకు ఎన్నటికి రాదని చెప్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఇంకెన్నటికి నీకు రాదని చెప్తా ఉన్నాడు. సమస్తాన్ని నేను దీవించబోతా ఉన్నాను. సమస్తాన్ని నేను ఆశ్రయించబోతా ఉన్నాను. సమస్తాన్ని నేను అభివృద్ధి చెందించబోతా ఉన్నాను. మునుపటి కంటే అధికమైన మేలుతో నేను నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాను. నీ దేవుడు యెహోవా నేను మాట్లాడుతున్నాను. దేవుడు చెప్తున్నాడు భయపడకము, నీకు నేను సహాయం చేయబోతున్నాను. దేవుడు చెప్తా ఉన్నాడు పర్వతం తొలగినా మెట్టలు తదిరినా కానీ నా కృపను నేను ఇడిచిపోదని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు నీతో చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట, ఆయన ఇచ్చిన ప్రవచన వాక్కు ఎన్నటికి నిన్ను దాటిపోదంటండి. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, దేవుడిని ఆశీర్వదించబోతా ఉన్నాడు, దీవించబోతా ఉన్నాడు, వర్ధిలింపచేయబోతా ఉన్నాడు, నీకు సమస్తాన్ని సాధ్యంగా మార్చబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గడిచుదా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నా దగ్గరికి రా యేసయ్యా అని చెప్పండి గట్టిగా. ఒక్కసారి చెప్పండి యేసయ్యా నన్ను దాటిపోమాకండయ్యా. గట్టి చెప్పండి యేసయ్యా నన్ను దాటిపోకయ్యా. 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 గట్టి చెప్తాం యేసయ్యా నన్ను దాటిపోకయ్యా. యేసయ్యా నన్ను దాటిపోమాక యేసయ్యా. యేసయ్యా నన్ను దాటిపోమాకని యేసయ్యా. నీ ఈరోజు నీ అభిషేకం నాకు కావాలి యేసయ్యా. నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి యేసయ్యా. నీ ఆత్మ నాకు కావాలి యేసయ్యా. గుడ్డివాడిని దర్శించిన దేవుడవు, ఇదిగో ఆత్మని అనేక మంది హేళన చేస్తూ నీకు దర్శించిన దేవుడవు. ఈరోజు నన్ను దర్శించు ప్రభువా. గట్టిగా ఒక మాట చెప్పండి, గట్టిగా చెప్పండి యేసయ్యా నన్ను దాటిపోకేసయ్యా. 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 ఈరోజు నువ్వు నాకు కావాలేసయ్యా. చెప్పండి ఈరోజు నువ్వు నాకు కావాలేసయ్యా. ఈరోజు నువ్వు నాకు కావాలేసయ్యా. ఈరోజు నువ్వు నాకు కావాలేసయ్యా. అయ్యా నన్ను దాటిపోకనేసయ్యా. అయ్యా నన్ను దాటిపోకనేసయ్యా. నన్ను దాటిపోకేసయ్యా. యేసయ్య చెప్తా ఉన్నాడు, యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా నీ వేదన నేను చూస్తున్నాను. నా కుమార్తె నీ వేదన నేను చూస్తున్నాను. నీ ఇంటిలోకి నేను రావడానికి ఇష్టపడతా ఉన్నాను. నీలోకి నేను రావడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ దినం మొదలుకొని నేను వచ్చిన వరకు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను. హల్లెలూయా. నేను దీవిస్తూనే ఉంటాను. హల్లెలూయా. నీ కన్నీరుని తోడ్చడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు దినానా నీ దుఃఖ దినములు నాట్యంగా మార్చబడబోతా ఉన్నాయి. ఆమేన్. నీ దుఃఖ దినములు నాట్యంగా మార్చబోతున్నాను దేవుడు చెప్తా ఉన్నాడు. గడిచేదా ఆమె చేదా యేసు నామములో మన దుఃఖ దినములు నాట్యంగా మార్చబడిన గాక. యేసు నామములో మన దుఃఖ దినములు నాట్యంగా మార్చబడిన గాక. యేసు నామములో దుఃఖ దినములు నాట్యంగా మార్చబడిన గాక. యేసు నామములో దుఃఖ దినములు నాట్యంగా మార్చబడిన గాక. యేసు నామములో మన దుఃఖ దినములు నాట్యంగా మార్చబడిన గాక. యేసు నామములో మన దుఃఖ దినములు నాట్యంగా మార్చబడిన గాక. ఈ రోజు దేవుడు ద్వారాలు తోర్చును గాక. ఈ రోజు ఆయన 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 వాక్యం తోర్చును గాక. ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. యేసు ప్రభు మన ఇంట్లోకి వచ్చును 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 గాక. ఆయన అభిషేకత నింపును గాక. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన తాకును గాక. ఈ దినం మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకు మనం ఆశీర్వదించబడే గుంపులో మార్చబడిన గాక. పరిశుద్ధుడా దేవానికి వంతులేస్తా ఉన్నాను. నిజమే ప్రభా. జక్కయ్య జీవితంలోకి మీరు వచ్చినప్పుడు తన హృదయం మార్చబడింది ప్రభా. గుడ్డివాడి యొక్క హృదయంలోకి మీరు వచ్చినప్పుడు, గుడ్డివాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా చూపు పొందినాడు ప్రభా. ఈరోజు మేము మీ దగ్గరికి వస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా అనేక మంది కన్నీరు కారుస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు, నా కుమ్మడా నీ వేదనని చూస్తూ ఉన్నాను,
నీ బాధలు నేను చూస్తూ ఉన్నాను, నీ చింతను నేను చూస్తూ ఉన్నాను. ఇంకెన్నటికీ అలాంటివి నువ్వు చూడవని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మన జీవితంతో మాట్లాడుతూ ఉన్నాడు, మన బ్రతుకుతో, మన హృదయంతో, మన తలంపుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడిని నేను ఆశ్రయించాలని ఇష్టపడతా ఉన్నాను, నా కుమారుడిని నేను దీవించాలని ఇష్టపడతా ఉన్నాను. నేను చెప్తున్నాను, ఈరోజు యేసు ప్రభు మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ మందిరంలో నివాసం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన అభిషేకం మన మధ్యలో నివాసం చేస్తూ ఉంది. ఆయన పరిశుద్ధాత్మ మన మధ్యలో నివాసం చేస్తూ ఉంది. ఈరోజు నువ్వు పిలిస్తే ఆయన రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీతో ఆయన సంభాషించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను చెప్తున్నాను, ఈరోజు దేవుడు నీతో ఏదో మాట్లాడని ఇష్టపడతా ఉన్నాడు. ఏదో నీతో మాట్లాడి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీతో సంభాషించాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ ఇంట్లోకి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీతో కూర్చోడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీతో భోజనం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ మార్గాలు సరళం చేయబోతా 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 ఉన్నాడు. బైబిల్ నుంచి ఒక్క మాట, యెషయా గ్రంథం 45వ అధ్యాయము. ఒక మాట ఒక్కరు చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము. అలానే మోకరించండి. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము. అతని పక్షమున జనములను జయించుటకు అతని కుడి చేయి పట్టుకొని నుంచున్నాను. దేవునికి మహిమ కలుగాక. మనుషుల మధ్యలో ఆయన నిన్ను నడిపించబోతూ, మనుషుల మధ్యలో వాళ్ళ మధ్యలో నిన్ను నిలవాసం చేయబోతూ, ఏమైనా నీకు ఆటంకపరుస్తూ ఉన్నారేమో వాటి మధ్యన, వాళ్ళ మధ్యలోనే దేవుడిని నేను చేయబోతున్నానంటే నడిపించబోతూ ఉన్నాడు, దీవించబోతున్నాడు. 43వ అధ్యాయము 1వ వచనం, లాస్ట్గా 43:1 వచనం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యాకోబు సృజించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నియమించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను. హల్లెలూయా. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచినాడు, నీవు నా సొత్తు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆయన సొత్తు అంటండి. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాడు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాడు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాడు. నువ్వు ఎవరు సొత్తు అంటే మనుషుల సొత్తు కాదు. మనుషుల సొత్తు నువ్వు కాదండి. మనుషుల మధ్యలో జయించడానికి, మనుషులలో జయించుకుంటూ వెళ్ళిపోవడానికి, మనుషుల మధ్యలో నువ్వు ముందుకెళ్ళడానికి ఆయన ఏం చేసిందంటే ఆయనని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడు నేను ఏముతో ఉన్నాను, ఏమని చెప్తున్నంటే నేను యేసు ప్రభును, నేను దేవుడు నన్ను యేసు ప్రభు చెబుతా ఉన్నాడు, నేను తప్ప వేరే దేవుడు లేడని చెబుతా ఉన్నాడు. ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రభు అని మీరు చెప్పారు, ప్రభా నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నానని చెప్పారు. అవును తండ్రి, ఈరోజు మీరు నన్ను అయ్యా ఇక్కడున్న వారందరినీ మీరు పేరు పెట్టి పిలిచారు ప్రభా. నేను నమ్ముతా ఉన్నాను ప్రభా, మేము నమ్ముతా ఉన్నాం. మీరు ఆస్వాదించాలని ఇష్టపడతా ఉన్నారు, మీరు దీవించాలని ఇష్టపడతా ఉన్నారు, మేలు కలిగించడానికి ఇష్టపడతా ఉన్నారు. అయితే మీరు మా మధ్యలో ఉన్నారు కానీ ప్రభా, మా ఎదుట ఉన్నారు కానీ మేము గుర్తించలేకపోతా ఉన్నాం ప్రభా. అయ్యా నిన్ను స్వీకరించలేకపోతా ఉన్నాం ప్రభా. ఈరోజు మీతో మా అందరితో మాట్లాడారు ప్రభా. నా కుమారుడా, నా కుమార్తె, ఈ లోకాన్ని మీరు చూడకండి, నా వైపు చూడండి. నా దగ్గరికి వస్తూ ఉంటే ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. అయితే భయపడకండి, నేను నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాను, నేను దీవించబోతా ఉన్నాను, నేను వృద్ధి చేయబోతా ఉన్నాను, నీ సమస్తాన్ని నేను లేవనెత్తబోతున్నాను. దేవా చెప్తున్న దేవానికి స్తోత్రం తండ్రి. ఎంత ప్రవచన వాక్యాలు ప్రభా, ఎంత మంచి వాక్యాలతో మాతో మాట్లాడేందుకు నీకు వందలు ఇస్తా ఉన్నాను ప్రభా. మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందలు ఇస్తా ఉన్నాను ప్రభా. నిజమే ప్రభా, సత్యమే ప్రభా. నీ మాట ఒక్కటి కూడా ప్రభా తప్పిపోదు ప్రభా. మీరు ఈరోజు చెప్పారు, నా కుమారుడిని నేను పేరు పెట్టి పిలిచాను, నా కుమార్తె నేను పేరు పెట్టి పిలిచాను, మీ మార్గాన్ని సరళ చేయబోతున్నాను. మీరు మనుషుల మధ్య నడుచుకుంటూ వెళ్ళ కానీ ఏదే కానీ మీకు రాదు. ఇది జక్కైనా ఆశ్రయించే దేవుడిని, రక్షణ కలిగజేసిన దేవుడను, గుడ్డివాడికి చూపించిన దేవుడను నేను నీకు చేయలేనా అని చెప్పారు ప్రభా. నేను నమ్ముతా ఉన్నాం, విశ్వాసిస్తున్నాం. మీరు మా జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు నీకు వంతలు ఇస్తాం. ఈ సంఘాన్ని దీవించండి, వచ్చిన వారు దీవించండి, రాని వారు మరొక దినాన వచ్చినట్టు మీ కృప చూపించండి ప్రభా. ఈ మందిరంలో ప్రభా నిత్యము నిన్ను ఆరాధన చేసే బాధ్యత,
నిన్ను స్తుతించే బాధ్యత, నిన్ను కీర్తించే బాధ్యత అనేక మంది ప్రజలతో నింపబడి దేవదూతలు ఎలాగైతే పరలోక రాజ్యంలో ఆరాధన చేస్తున్నారో అలాంటి ఆరాధన చేసే బాధ్యత ఈ సంఘానికి, ఈ మందిరానికి, నాకు మాకు మీరు అనుగ్రహించమని, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలు చెల్లించుకోమని అర్జునని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. గడిచేద్దాం. హల్లెలూయా. ఒకసారి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఈ దినాన్ని చెప్తా ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాను. హల్లెలూయా. నేను నిన్ను దీవించబోతున్నాను. హల్లెలూయా. మీరు ఏదైతే నాకు మొర్ర పెట్టారో అది సమృద్ధిగా నేను ఇవ్వబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నీది ఏదైతే నువ్వు విత్తబోతా ఉన్నావో, ఏదైతే నువ్వు విత్తున్నావో ఆ పంటను దేవుడు నేను కోయే విధంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. నీ చేతి కష్టాన్ని ఆశ్రయించబోతా ఉన్నాడు, నీ వ్యాపారాన్ని ఆశ్రయించబోతా ఉన్నాడు, నీ చేతి కష్టాన్ని ఆశ్రయించబోతా ఉన్నాడు. నీకు ఏదైతే ఆశీర్వాదకరమైన ఏమైతే ఆగిపోయినాయో అవన్నీ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. గడి చూద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. గడి చూద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు మనల్ని దీవించును గాక.